వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి స్టాఫ్ నర్స్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి స్టాఫ్ నర్స్ పోస్టులు అనమాట. సో ఎవరైతే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఒకసారి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా అయితే చూద్దాం ఒకసారి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయంటున్నది. సో మనకి ఒకసారి చెక్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. So recruitment of staff nurse on contract basics, filling of the vacant post of the staff nurse on contract basics. సో ఈ పోస్ట్లో వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బేసిక్స్ అనమాట. సో జోన్ టూ అనమాట. సో మనకి మన స్టేట్ని జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఇలా జోన్స్ వైజ్గా డివైడ్ చేశారనమాట. ఆ జోన్స్లో మనకి ఇది జోన్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో ఈ జోన్ 2లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఏంటంటే ఒకసారి మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేస్తే కనుక సో రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనమాట. సో మనకి 1వ తేదీన మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి కాంట్రాక్ట్ బేసిక్స్ ఇంతకుముందే చెప్పాం కదా. సో పోస్ట్ వచ్చేసి మనకి స్టాఫ్ నర్స్ పోస్ట్ అనమాట. 115 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో మనకి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్, సో జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బేసిక్స్ అండి. ఇనీషియల్గా అంటే 1 ఇయర్ మనకి ఫస్ట్ వచ్చేసి 1 ఇయర్ పీరియడ్కి అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా మనకి చెక్ చేస్తే ఇంకా ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి ఆన్ ఆర్ బిఫోర్ 17/1/2025 అంటే ఈ నెల 17వ తారీఖు 5 గంటల లోపల మీకు అప్లికేషన్ అనేది మీరు హ్యాండ్ అవుట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో 17వ తారీఖు తర్వాత ఎవరైతే అప్లికేషన్ ఒకవేళ సబ్మిట్ చేయాలనుకుంటే అవి రిజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీకు అప్లికేషన్స్ కావాలంటే కనుక ఈ యొక్క సైట్లోకి వెళ్తే కనుక మీకు అప్లికేషన్ అనేది మాన్యువల్గా ప్రింట్ తీసుకొని మీరు అప్లికేషన్తో పాటుగా సర్టిఫికేట్స్ సిద్ధం చేసి మీరు ఆ యొక్క ఆఫీస్లో ఇవ్వవలసి ఉందన్నమాట. ఈ యొక్క ఆఫీస్ ఏంటంటే కనుక ఇక్కడ మనం చెక్ చేస్తే ఫిల్డ్ అప్లికేషన్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ అట్ ద ఆఫీస్ ఆఫ్ ది రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, వైఎంసిఏ హాల్, మల్లికార్జున నగర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రోడ్, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో ఈ యొక్క అడ్రస్లో మీకు అప్లికేషన్స్ అనేటివి హ్యాండ్ అవుట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి డేట్ వచ్చేసి 1/1/2025 5 గంటల నుంచి 17/1/2025 5 PM వరకు మనకి వర్కింగ్ డేస్లో టైం అయితే ఇచ్చారు. ఈ సైట్లో అప్లికేషన్స్ అనేటివి ఉంటాయి. సో ఈ యొక్క అడ్రస్లో రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్టిక్, వైఎంసిఏ హాల్, మల్లికార్జున నగర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రోడ్, అక్కడ ఉన్నటువంటి అడ్రస్లో మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉందన్నమాట ఈ నెల 17వ తారీఖు లోపల. సో మనకి రిజర్వేషన్స్ అనేవి యాజ్ పర్ రూల్స్ ప్రకారం అప్లికేబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ కూడా మీకు ఇంతకుముందే చెప్పాను కదా. సో క్వాలిఫికేషన్ చెక్ చేస్తే ఇంకా స్టాఫ్ నర్స్కి వచ్చేసి మనకి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండాలన్నమాట. సో మనకి ఏజ్ కనుక చెక్ చేస్తే కనుక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 42 ఇయర్స్ అయితే ఉండాలండి. సో మనకి రిజర్వేషన్స్ ప్రకారం కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చారు. ఎక్స్‌సర్వీస్‌మెన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు. డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అయితే 10 ఇయర్స్ ఇచ్చారు. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 52 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మనకు చెక్ చేస్తే ఇంకా మనకి అప్లికేషన్ సంబంధించి ఫీజు అయితే పెట్టారండి. సో ఓసీ క్యాండిడేట్స్ 500 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇంకా 300 రూపీస్ పే చేస్తే సరిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ ఫీజు ఎలా పే చేయాలి ఏంటనేది ఇంకా ఇక్కడ మనకు డీడీ తీయాలని మెన్షన్ చేశారండి. సో డిమాండ్ డ్రాఫ్ట్. సో రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రాజమహేంద్రవరం ఈ పేరు మీద, సో ఇక్కడ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇక్కడ ఉంది చూడండి, ఇన్ ఫేవర్ ఆఫ్ రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రాజమహేంద్రవరం. సో ఆ పేరు మీదుగా చెల్లుబాటు అయ్యేటట్టుగా డీడీ అనేది మీరు తేవలసి ఉంటుందన్నమాట. సో మనకి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా సెలెక్షన్ చేస్తారంటే, సో మనకి ఎగ్జామ్ అయితే ఏముండదండి. టోటల్గా 100 మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. 75% వచ్చేసి 75% మార్క్స్ వచ్చేసి మీకు ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి 75% ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. మిగతా 25% వచ్చేసి మీకు ఏదైతే మీరు సర్వీస్ ఉంటుంది కదా, ప్రీవియస్గా మీరు ఎక్కడైనా
ఎక్కడైనా మీరే వర్క్ చేస్తుంటే దాని ప్రకారం మీకు 25% మార్క్స్ అనేటివి యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చెక్ చేస్తుంది ఏ విధంగా యాడ్ అయితే కనుక ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 6 మంత్స్, సో ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్ వర్క్ చేస్తే 2.5 మార్క్స్, సో రూరల్ ఏరియాలో అయితే 2 మార్క్స్, సో అర్బన్ ఏరియాలో అయితే కనుక 1 మార్క్స్. సో ఈ విధంగా మనకి ఒక రూల్ అనేది ఉంటుందన్నమాట. దాని ప్రకారము మార్క్స్ అనేటివి యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏమేమి అటాచ్ చేయాలి. సో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండి. మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది నీట్గా డీటెయిల్గా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జిరాక్స్ మీద మీకు మీరే సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎస్ఎస్సి మ్యాథ్స్ మేమో, తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, తర్వాత పాస్ సర్టిఫికేట్ ఏదైతే బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం సర్టిఫికేట్ ఉంది కదా దానికి సంబంధించిన సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్, తర్వాత మీరు ఏపీ నర్సింగ్ మెడికల్ కౌన్సిల్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి ఉంటారనమాట. దానికి సంబంధించిన సర్టిఫికేట్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అండి, తర్వాత 4th to 10th క్లాస్ వరకు స్కూల్ సర్టిఫికేట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇది మీకు అప్లికేబుల్ అవుతూనే అండి, తర్వాత సదరం సర్టిఫికేట్ ఇది కూడా మీకు అప్లికేబుల్ అవుతూనే, తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ మీకు ఉంటే పర్వాలేదు, ఉంటే కనుక బెనిఫిట్ ఉంటుంది, లేదంటే కనుక మీరు పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే కనుక మీకు ఉందో మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు మీరు పెట్టవలసి ఉంటుంది అనమాట సర్టిఫికేట్ ఇది కూడా. సో ఇంకా ఏమిటంటే సో అప్లికేషన్తో పాటుగా ఆ సర్టిఫికేట్స్, తర్వాత డీడీ అవన్నీ కూడా మీరు ఒక ఎన్వెలప్ కవర్లో పెట్టేసి అప్లికేషన్ మీరు హ్యాండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి అప్లికేషన్ అండి. సో అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, మీరు అప్లికేషన్ పరిధి పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఆన్ కాంటాక్ట్ బేసిక్స్, ఇక్కడ ఫోటో అనేది అతికించవలసి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళు నోట్ చేసుకుంటారు, మీరే నోట్ చేయక్కర్లేదు. ఇక్కడ మీకు క్యాండిడేట్ నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీకు క్యాస్ట్, తర్వాత సర్వీస్ వెయిటేజ్ అనమాట మీకు ఏమైనా ఉందా లేదనేది, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఇంకా ఎస్ అయితే నో అయితే నో అనమాట. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏమైనా ఉందా, తర్వాత ఎక్స్‌సర్వీస్‌మెన్ ఏమైనా ఉందా, తర్వాత స్పోర్ట్స్ కోటా ఏమైనా ఉందా, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత డీడీ పర్టికులర్స్ అంటే డీడీ నంబరు, డేట్, అమౌంట్ ఎంత అనేది ఏంటనేది అక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి అనమాట. అడ్రస్, కమ్యూనికేషన్ పర్పస్, తర్వాత మీకు వచ్చిన మార్క్స్ అనమాట, యూసీసీ క్వాలిఫికేషన్ సంబంధించిన మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎప్పుడు పాస్ అయ్యారు, తర్వాత కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యారా లేదా అనేది ఏంటనేది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేయవలసి అనమాట. ఇక్కడ వచ్చేసి స్కూల్ డీటెయిల్స్ అనమాట. సో 4th to 10th క్లాస్ వరకు డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి అనమాట. సో ఇక్కడ అన్ని ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఫామ్, మీకు నేమ్, తర్వాత మీకు ఫాదర్ నేమ్ లేదా మీకు హస్బెండ్ నేమ్ రాసి ఇక్కడ సిగ్నేచర్ చేసి మీకు అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉందన్నమాట ఈ విధంగా. సో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ మంత్ మనకి 17 తారీఖు లోపల మీరు ఎవరైతే ఇంకా జూన్ 2 సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. మరి మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అంటే ఇంకా అప్లై చేసుకోవచ్చు అండి. బట్ ఏంటంటే ప్రిఫరెన్స్ అయితే ఇంకా వాళ్ళకు ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు కనుక లేకపోతే నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళకి ప్రయారిటీ అనేది ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం జూన్ 2లో ఉన్న వాళ్ళకి పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వీడియో అయితే ఇదనమాట ఫ్రెండ్స్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.